పుచ్చుతలే. హలో అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా వ్లాగ్స్. ముందుగా అందరికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మేము ఎలా జరుపుకున్నామో చూసేద్దాం రండి. ముక్కోటి ఏకాదశి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం అంట. అందుకే మా బుజ్జమ్మ అయితే మొత్తం దేవుని ఫోటోకి పసుపు కుంకాలతో బొట్లు పెట్టింది. వెంకటేశ్వర స్వామికి మా జ్యోతి తులసిపత్రి, గులాబీ పూలు, సేవంతి పువ్వులతోటి మాల తయారు చేసింది మా జ్యోతి. దేవుడి సామాగ్రి అంతా అయితే మేము కడిగి పక్కన పెట్టుకున్నాము. ఇక్కడ మా బుజ్జమ్మ అయితే పసుపు రాసి ముగ్గులు అవన్నీ అయితే పెట్టింది. తర్వాత ఇక్కడ తులసమ్మకి, మా కొండలం తల్లి అమ్మవారికి అయితే పసుపు ఇంకా రాసి ఒట్లు అయితే పెట్టింది. అయితే నైట్ 11 o'clock అయింది. ఆ టైంలో మా బుజ్జమ్మ అయితే మొత్తం ముగ్గులు అవన్నీ పెట్టి తులసమ్మ అమ్మవారికి, మా కొండలం తల్లి అమ్మవారికి అయితే పసుపు కుంకాలతో బొట్లు అయితే పెట్టింది. బయట చూస్తే ఒక్కరు లేరని అయితే ఇక్కడైతే నేను కొండలమ్మవారి అమ్మ బొట్టు పెడుతున్నాను. వైకుంఠ ఏకాదశి రోజు నాడు ఏం చేసామో చూసేయండి. ఏకాదశి రోజు అయితే మా చిన్నక్క లేసి అన్నీ తయారు చేసి ఇల్లు అవన్నీ అయితే క్లీన్ చేసింది. తర్వాత అయితే తను ముందుగా పూజ చేసేసింది. అదైతే చూపిస్తున్నాం. తర్వాత నేను మా బుజ్జమ్మ అయితే ఆలయంకి వెళ్ళొచ్చి మేము ఇంట్లో అయితే ఇలా పిండి దీపాలతో అయితే దీపారాజన అయితే చేసుకున్నాము. ఏకాదశి రోజు నాడు రావి చెట్టుకి అలాగే తులసి చెట్టుకి కూడా పూజలు అయితే చేస్తారు. ఎందుకంటే రావి చెట్టుని అయితే కాశీ అన్నపూర్ణ దేవిగా అయితే భావిస్తారు. రావి చెట్టు తెల్లవారుజామున 108 సార్లు అయితే కాశీ అయితే వెళ్ళి, ఆవిడ కాశీ అన్నపూర్ణ దేవితో సమానం అంట. కాశీ అయితే 108 సార్లు అయితే వెళ్ళొస్తుందంట. అందుకే మనం 3 ప్రదక్షిణాలు చేస్తే మనం కాశీ వెళ్ళినంత ఫలితం అయితే మనకి అందుతుందంట. వైకుంఠ ఏకాదశి రోజు నాడు ఇలా మీలో ఎంతమంది అయితే పిండి దీపాలతో వెంకటేశ్వర స్వామిని, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అమ్మవారిని ఎంతమంది పూజించారో కామెంట్ చేయండి. మేమైతే చాలా సింపుల్గా ఇలా అయితే ఉదయం పూజ అయితే ఇలా చేసుకున్నాము. ఈ రోజైతే నేను మా చిన్నక్క ఫాస్టింగ్ ఉన్నాము. సాయంత్రం పూజ కూడా అయితే చూసేయండి. నేను మా అక్క అయితే అనుకోకుండా ఏకాదశి రోజు నాడైతే ఉపవాసం శ్రీ వెంకటేశ్వర స్వామికి అయితే ఉన్నాము. మేమైతే అనుకోకుండా ఇంత బాగా పూజ కూడా చేసుకున్నాము. ఇక్కడ మా బుజ్జమ్మ కూడా స్వామివారికి పూజలు అయితే చేస్తుంది. వెంకటేశ్వర స్వామికి తులసి పత్రి అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా ఇవాళ తులసమ్మ తల్లిని కూడా పూజిస్తారు. అయితే మా బుజ్జమ్మ తులసమ్మ తల్లికి కూడా దీపారాజన చేయడానికి అన్నీ అయితే సిద్ధం చేసుకుంటుంది. కోట ఏకాదశి రోజు నాడు ఉపవాసం దీక్ష నేను మా చిన్నక్క అయితే సాయంత్రం 6 గంటల వరకు అయితే ఉన్నాము. 6 తర్వాత మేమైతే ఉల్లిపాయ, కందిపప్పు, చింతపండు ఇలా ఏమీ లేకుండా అయితే లంచ్ ప్రిపేర్ చేసుకొని ఉపవాసం అయితే విడిచాము. మళ్ళీ పూజ చేసుకొని మా ఊరి వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకోండి. మొత్తానికి ఉదయం మా పూజ అయితే పూర్తయింది. మళ్ళీ సాయంత్రం 6ంటికి అయితే ఇలా అయితే పాయసం చేసుకొని స్వామివారి ఉపవాస దీక్షనైతే విడిచాము. 6 దాటాక ఇక్కడైతే మా బుజ్జమ్మ శ్రీదేవికి కూడా దీపారాజన చేస్తారు. మేమైతే ఇలా పాయసము అన్నంతో మా ఉపవాస దీక్షనైతే పూర్తి చేసాము. ఈ వీడియో నచ్చితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా వ్లాగ్స్. ఓం నమో వెంకటేశాయ.